హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్. చూడండి, మీరు కొత్తగా నేర్చుకునే వారి కోసం అనమాట ప్లాజా ప్యాంట్ స్టిచ్చింగ్ చేస్తున్నాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాం. చూడండి, ముందుగా మనం ఇలా డ్రా గీసుకోవాలన్నమాట. ప్యాంట్ ఎలాగైతే ఉందో అలాగా డ్రా గీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇది నేర్చుకోవచ్చు. చూడండి, ప్రతిదీ కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెడుతున్నాము. మీరు నోట్స్లో ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. చూడండి, కిస్తా 14, కిస్తా వచ్చేసి 14 అనమాట. పొడవు, ప్యాంట్ పొడవు 37 ఇంచులు. చూడండి, ఇలా పెట్టుకోవాలి మనము. 37 ఇంచులు. నడుము దగ్గర ఇంకా మడతకి కూడా మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద వైపున కూడా చూడండి, ఇలా చూసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు క్లాత్ మనం ఎలా కట్ చేస్తున్నామో మీకు చూపిస్తాను. కింద వైపున 12 ఇంచెస్ అనమాట. 12 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాము. పై వైపున నడుము దగ్గర 38 ఇంచులు. చూడండి, ఇలా పొడవు తీసుకుంటున్నాం. 4 మడతల కింద ఈ క్లాత్ ఇలా మడత పెట్టుకున్నాం అనమాట. 4 మడతలుగా క్లాత్ ఇలా స్ట్రేట్గా మనము మడత పెట్టుకొని 37 ఇంచులు పొడవు ఇలా కరెక్ట్గా తీసుకుంటున్నాను. చూడండి, కింద నుంచి పై వరకు 37 ఇంచులు కరెక్ట్గా తీసుకోవాలి. అక్కడ నుంచి మనము నడుము దగ్గర చూడండి 38 ఇంచులు లూజ్ పెట్టుకున్నాము. ఇంకా ఫోల్డింగ్కి ఎలాస్టిక్ నడుము దగ్గర వేసుకోవడానికి ఫోల్డింగ్ కోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. చూడండి, ఇక్కడ పైనుంచి కిస్తా దగ్గర నుంచి కిస్తా అనమాట, నడుము దగ్గర నుంచి కిస్తాకి 14 ఇంచులు. ఇలా 14 ఇంచులు అనమాట. చూడండి, ఇలా షేప్ కోసం మనం కట్ చేసుకోవాలి. ఇలాగా పైనుంచి 2 ఇంచెస్ మనం షేప్ తీయాలి. షేప్ తీసేసి ఇలా కిందకి ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, కటింగ్ అయితే ఈజీగా అయిపోయింది. మరి స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియో పెడుతున్నానండి. స్టిచ్చింగ్ కూడా మరి ఈజీగానే ఉంటుంది. మీరు కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి, షేప్ ఇలా నీట్గా తీయాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం నడుం దగ్గర కూడా షేప్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. లేకపోతే క్లాత్ ఎగుడు దిగుడు కట్ చేయకూడదు. కత్తెర స్ట్రైట్గా పట్టుకొని కరెక్ట్గా కట్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం క్లాత్ని కటింగ్ అయిపోయింది. స్టిచ్ చేసుకుందాము. ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ క్లాత్ ఓపెన్ చేసి ముందుగా మనం ఈ నడుం దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది ఎలాస్టిక్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే తాళ్ళన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఎలాస్టిక్ లేకపోతే తాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట నడుం దగ్గర. చూడండి, ఈ కిస్తా ఉంది కదా, ముందుగా ఈ కిస్తా దగ్గర మనము ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ చేస్తేనే ఎలా కనిపిస్తుందో చూడండి. మొత్తం క్లాత్ కూడా తిరిగేయాలి. మొత్తం తిరిగేసి స్టిచ్చింగ్ ఇలా క్లాత్ 2 క్లాత్స్ కూడా సేమ్ ఇలా పట్టుకొని మనము 1/2 ఇంచ్ వెడల్పులో ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ దాకా కిస్తా, అక్కడ పైనుంచి కరెక్ట్గా ఇక్కడ దాకా స్టిచ్ చేయాలి ఇలా పట్టుకొని. ఈ వైపు అయిపోయిన తర్వాత సేమ్ అదే విధంగా అటువైపు కూడా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా ఈ వైపు అయిపోయిన తర్వాత ఈ పక్కన కూడా సేమ్ అదే విధంగా మనం ఇలా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత చూడండి, అప్పుడు ప్యాంట్ షేపు మీకు కనబడిపోద్ది అనమాట. ఇలా ఇటువైపున అటువైపున స్టిచ్ చేసిన తర్వాత పైన నడుము దగ్గర ఇంకా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ కోసం. తర్వాత ఈ కిస్తా నుండి కింద నుంచి ఉంది కదండి, కింద బాటం చూడండి, ఫోల్డింగ్ చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా. ఈ కింద ఉంది కదా, కింద నుంచి ఇలా రౌండ్ షేప్లో ఇలా స్టిచ్ చేసుకోవడం అనమాట. లాస్ట్ ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు ప్యాంటు పూర్తిగా స్టిచ్ అయిపోతుంది. చూడండి, కటింగ్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలో చెప్పాం కదా. పూర్తిగా స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నామో క్లియర్గా చూడండి. మా అమ్మాయి స్టిచ్చింగ్ చేస్తుంది. చూడండి, ప్లాజా ప్యాంటు ఎలా స్టిచ్ చేస్తుందో చూడండి. ఇలా కిస్తా అతుకుతుందనమాట.
పూర్తిగా చూసేయండి. మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ప్యాంటు సొంతంగా మీరే కుట్టేసుకోగలరనమాట. చూడండి. టైలరింగ్ కోచింగ్ కూడా పెడతామని చెప్పాం కదండీ! అందుకోసమని మాస్టర్ కటింగు, స్టిచ్చింగు కూడా మేము పెడతామన్నమాట. మాస్టర్ కటింగ్ అంటే ఏంటనేది అవన్నీ కూడా మేము పెడతాము. పర్ఫెక్ట్‌గా మీరు నేర్చుకోవచ్చు అనమాట. టైలరింగు, కటింగు, స్టిచ్చింగు అన్ని ఫుల్ వీడియోలు కూడా మేము పెడుతుంటామండి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేయమని ఇందాక చెప్పానో అలాగే సేమ్ స్టిచ్ చేస్తుంది చూడండి. మా పాప 8థ్ క్లాస్ చదువుతుందండి. చూడండి పూర్తిగా ఎంత బాగా స్టిచ్ చేస్తుందో. అటు ఇటు కూడా స్టిచ్ చేసేసింది కిస్తా వైపున. తర్వాత కింద వైపున స్టిచ్చింగ్ చేసేస్తుంది చూడండి. ఎలాస్టిక్ నడుము లాస్ట్ వేస్తుంది అనమాట. కింద వైపున ఇంకా స్టిచ్ చేస్తుంది చూడండి. మా ఛానల్ని మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని వీడియోలు కూడా మేము పెడుతుంటాం అనమాట. చూడండి అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసేయాలన్నమాట. ఇక్కడ దాకా కొట్టుకొని బయటికి తీసేయాలి. ఇప్పుడు ఇటు నుంచి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని కిస్తా వరకు తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్ళి తీసేయాలి అక్కడ నుంచి అక్కడ దాకా. చూడండి రఫ్ కొట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ కొట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసేసి కిస్తా ఉంది కదా, కిస్తా వరకు తీసేయాలన్నమాట. ఎందుకంటే ముక్కలు చివరి దాకా కుడితే ఎగుడు దిగుడు వస్తాయి. అలా రాకుండా ఇలా స్టిచ్ చేసేసుకొని ఇంకొక కుట్టు డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. చూడండి రెడీ అయిపోయింది. నడుము దగ్గర ఇలా సన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకుందాము. ఇలా సన్నగా స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు నడుముకి ఎంతైతే ఎలాస్టిక్ పడుతుందో అది కట్ చేసుకొని అప్పుడు దీంట్లో వేసుకోవచ్చు అనమాట. చూడండి పూర్తిగా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి నడుము చుట్టూరు కూడా. ఇది క్రషెడ్ క్లాత్ కాబట్టి చూడండి అలా కుచ్చులు కుచ్చులు వస్తుంది. ప్లెయిన్ క్లాత్ కూడా ఇలా కుట్టుకోవచ్చు అనమాట. మన ఇష్టం ఏ క్లాత్ అయినా పర్వాలేదు. ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. వాళ్ళ పొడవు నడుము లూజు అవి వాళ్ళ కొలతల ప్రకారంగా తీసుకొని మనము ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మీరైనా సరే. చూడండి ఇలా స్టిచ్ చేస్తాం కదా, చేసిన తర్వాత నడుముకు చూడండి ఎలాస్టిక్ కోసమని ఇంత మడత పెట్టాలి. చూడండి నడుము లూజ్ ఎంత వచ్చింది, 20 ఇంచెస్ వచ్చింది కదా. 20 ఇంచెస్ టైటు 20 ఇంచెస్ కదా, దాంట్లో 2 ఇంచెస్ తీసేసి కట్ చేసుకుంటే ఎలాస్టిక్ సాగినప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. లేకపోతే టైట్ లూజ్ అయిపోద్ది. చూడండి ఎలాస్టిక్ 2 ఇంచెస్ తగ్గించేసి కట్ చేసింది. చూడండి ముందుగా మనము నడుము దగ్గర మడత చూడండి 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ మడత పెట్టాలి. అంచెమ్మటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి అంచెమ్మటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి కొంచెం ఓపెన్గా ఉంచింది కదా, ఓపెన్గా ఉంచింది కాబట్టి కొంచెం ఓపెన్ ఉంచుకొని అందులో నుంచి మనం పిన్ పెట్టుకొని ఇలా ఎలాస్టిక్ ఎక్కించుకోవాలన్నమాట. ఎలాస్టిక్ మళ్ళీ లోనకి వెళ్ళిపోకుండా వెనకాల కూడా ఇంకొక పిన్నిస్ పెట్టుకోవాలి. చూడండి ఎలాస్టిక్ లోనకి వెళ్ళిపోకుండా ఎలా పట్టుకుందాం అమ్మాయి. మొత్తం అంతా కూడా ఇలా బయటికి వచ్చేలాగా తీయాలి. చూడండి పిన్స్ ఇప్పుడు తీసేసుకొని రెండు కూడా ఇలా పట్టుకొని జాయింట్ చేసేయాలన్నమాట. రఫ్ కొట్టేసి జాయింట్ చేసేసి లోపలికి పంపించేసి ఇంకా పైన స్టిచ్చింగ్ వేసేసుకోవడమే. ఇప్పుడు ప్లాజా ప్యాంట్ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎలాస్టిక్ బయటికి తీసేసింది. రెండు కూడా ఇలా పిన్స్ తీసేసి రెండు కూడా ఇలా జాయింట్ పెట్టుకొని మనము రఫ్ కొట్టి స్టిచ్ చేసేయాలన్నమాట. చూడండి రెడీ అయిపోయింది. ఈ ఎలాస్టిక్ లోపలికి వేసేసి పైన
ఆ కుట్టు ఈ కుట్టు కలిపేయడం అనమాట. అప్పుడు ఎలాస్టిక్ లోపల ఉంటుంది, చక్కగా ఎక్కడ కూడా కనిపించదు. రఫ్ కొట్టి స్టిచ్ చేసేయడమే. ప్లాజా ప్యాంటు రెడీ అయిపోయింది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మా అమ్మాయి వేసుకుంది సైజు సేమ్ మా అమ్మాయి సైజే అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే.